గ్రామానికి ₹1,00,000 చొప్పున 400 గ్రామాలకు వరద బాధితులకు పవన్ కళ్యాణ్ గారు ₹1,00,000 అందజేయడం అయితే జరుగుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ పెదకూరపాడు నియోజకవర్గంలో 40 గ్రామాలకు చెక్కు అందజేత ఇక్కడున్న టీడీపీ ఎమ్మెల్యే శాసనసభ్యులైన భాష్యం ప్రవీణ్ గారి చేతను ఇక్కడున్న ఇన్ఛార్జ్ అయిన గాది వెంకటేశ్వర్లు కానీ బోనబోయిన శ్రీనివాసరావు గారు జనసేన సంబంధించి వాళ్ళందరి చేతుల మీదుగా ఇక్కడ చెక్కు డిస్ట్రిబ్యూషన్ అంటే 40 గ్రామాలకు జరుగుతుంది. మరి ఇక్కడ చూసుకుంటే మేడం మరి జనసేన అధినేత అనొచ్చు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అనొచ్చు. అయితే చాలా చిన్న సహాయం అని అనొచ్చా, పెద్ద సహాయం అనేది పెద్ద నిర్ణయం అనొచ్చా? చాలా పెద్ద సహాయమనే అనాలి. ఎందుకు అంటే ఈరోజు వరకు మనం దాదాపుగా స్వతంత్రం వచ్చి ఇన్ని పార్టీలు పాలించాయి. తన సొంత డబ్బులని ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 చొప్పున 400 పంచాయతీలకి 4 కోట్లు ఇవ్వడం అన్నది మీరు ఇప్పటివరకు చూసారా? తన సొంత డబ్బులు, ప్రభుత్వం ఇవ్వడం వేరు, తన సొంత డబ్బులు పంచాయతీలకు ఇస్తూ పంచాయతీలు మెరుగుపడాలి, గ్రామాలే దేశానికి రాష్ట్రానికి పట్టుకొమ్మలు, గ్రామ స్వరాజ్యం రావాలి అని కలలు గన్న మన అంతకుముందు ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళ ఆశయాలను నెరవేరుస్తూ ఈరోజున జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ కృషిని రాబోయే రోజుల్లో అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ ఇక్కడ మనం చూస్తున్నాం పెదకూరపాడు నియోజకవర్గం దాదాపుగా 40 పంచాయతీలకి 40 లక్షలు ఇక్కడున్న కూటమి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా నాయకులు వచ్చి ఉన్నారు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి, ఇంకా అనేక మంది మా మహిళా కార్యకర్తలు, నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ. ఎందుకు అంటే ఈ పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా పెను మార్పులు వస్తాయి. రాజకీయం అంటే ఇలా ఉంటుందా అని ప్రతి ఒక్కరూ అనుకునేలాగా ఉంటుంది రాజకీయం. ఈ రోజున మీరే ఆలోచించండి, మీరే చూడండి. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మీడియాలో ఉన్నారు. ఎప్పుడైనా ఏ నాయకుడైనా తన సొంత నిధులని ఒక గ్రామానికో లేకపోతే ఒక పంచాయతీకో ఖర్చు పెట్టిన దాఖలాలు మీరు ఎక్కడ చూసి ఉండరు. చూస్తే మీరు చెప్తే మేము కూడా వాళ్ళని కూడా తెలుసుకుని చాలా సంతోషపడతాం. మాకు ఇంతవరకు అంత ఐడియా లేదు, ఇచ్చినట్టు ఎక్కడ మేము గమనించలేదు. ఇది గొప్ప మార్పుగా మేము భావిస్తున్నాం. అలాగే ఒక అధ్యక్షుడు నీతి నిజాయితీతో, ప్రజల పట్ల బాధ్యతతో, ప్రజల కోసం, రాష్ట్ర బాగు కోసం పనిచేస్తే ఎలా ఉంటుంది అనేది డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మనకు అర్థమవుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ డేరింగ్ డెసిషన్ అనొచ్చా, మరి సహాయం అనొచ్చు. కానీ 400 గ్రామానికి ₹1,00,000 చొప్పున అంటే పంచాయతీకి సంబంధించి ₹1,00,000 చొప్పున ఇచ్చింది. ఇది సాహసం అనుకోవచ్చా? మిగతా నాయకులకు కూడా ఒక సందేశం అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైన నిర్ణయం. ఈ నిర్ణయం భారతదేశంలోనే చాలా ఎవరు తీసుకోలేదు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం అనేది తొలిసారిగా జరుగుతుంది. వ్యక్తిగత నిధులు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. గ్రామ పంచాయతీలు ఏ విధంగా బాగుపడాలి, గ్రామ పంచాయతీ పల్లెసీమలు బాగుంటేనే మొత్తం కూడా జిల్లాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటేనే టౌన్లు అన్నీ బాగుంటాయి. పల్లెసీమలే బాగోపోతే జిల్లాలు రాష్ట్రాలు కూడా బాగోవనే నానుడితోటి మహాత్మా గాంధీ గారు జాతిపిత కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసం పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారు. గ్రామానికి ₹1,00,000 చొప్పున పంచాయతీకి చొప్పున మరి పవన్ కళ్యాణ్ గారు 400 గ్రామాలకు మరి వరద బాధితులకు సహాయం చేయడం అయితే చూశాను. మరి ఇది చారిత్రాత్మక నిర్ణయమే, సహాయమే అంటారా? ఎస్, ఇది చారిత్రక కార్యక్రమేనమ్మా. ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా ఉదార స్వభావంతో ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు సరిగ్గా లేవు కాబట్టి ఇవాళ ఈ తుఫాను, ఈ ఫ్లడ్ ఎఫెక్ట్లో సైడ్లు మొత్తం ఊడిపోయినాయి. అవి రిపేర్ చేయడం గల అందుకు కొంత అమౌంట్ ఇస్తున్నారు. ఇది సంతోషించాల్సిన విషయం. ఇది గతంలో ఏ నాయకుడైనా ఇలా సొంత నిధులు చేయడం అయితే జరిగిందా? అంటే కొందరు ఉన్నారు, కొందరు చేశారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చాలా పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది తన సొంత నిధులతోటి ప్రతి ఊరిని డెవలప్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని బాగా చేయాలనే ఉద్దేశంతో ఈ శ్రీకారం చుట్టారు. ఎవరు చేసినా వాళ్ళ నియోజకవర్గంలోనో వాళ్ళ మండలంలోనో జిల్లాలోనో చేస్తారు. మరి 400 గ్రామాలకు మొత్తం చేయడం అనేది గతంలో ఎవరైనా ఇలాంటి సాహసం చేశారా? అంటే అన్ని గ్రామాల్లో ఇవ్వలేదు, అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చారు. అంటే దాతలు కొంతమంది ఎవరు తగ్గట్టుగా వాళ్ళు చేశారు. ఇది మంచి ఒక కార్యక్రమం ఇది పవన్ కళ్యాణ్ గారు చేయటం అనేది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 400 గ్రామాలకు గాను పెద్దకూరపాడు చొప్పున 40 గ్రామాలకి ₹1,00,000 చొప్పున ఇస్తున్నారు. దాని మీద ఇది ఒక శుభ పరిణామం.
పెదకూరపాడు నియోజకవర్గంలో 110 గ్రామాల్లో 40 గ్రామాలు వరద ప్రాంతానికి గురయ్యి చాలా నష్టపరిహారం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధుల్లో 4,400,000 పంచాయతీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో పెదకూరపాడు 40 పంచాయతీలు ఇవ్వడం మాకు హర్షదగ్గ విషయం. ఎందుకంటే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నా, లేకపోతే సన్నకారు రైతులకి నష్టపరిహారాలన్నా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రేకుల షెడ్లు పెంకుటిలు ఉన్న వాళ్ళకి నష్టపరిహారం జరగాలన్నా ప్రభుత్వంతో కాకుండా, ఆ ప్రభుత్వ అమౌంట్ కాకుండా తన సొంత డబ్బులు ఇవ్వడం అనేది హర్షదగ్గ విషయం. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ సమకూర్చి వాళ్ళ విషయాలు వాళ్ళ జీవితాల్లో నింపాలని చెప్పి ఒక బేసిక్ స్టాండ్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారికి మేము ఒక రైతుల తరపున కానీ ప్రజా తరపున కానీ మేము హర్షదగ్గ విషయం చెప్తున్నాం. ఇదివరకు ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం, ఇంతకుముందు ప్రభుత్వం అంటే నష్టపరిహారం జరిగితే రైతులకు ఆదుకునేవారు కాదు. కానీ కుటుంబ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి విజయవాడ ముంపు వరద బాధితుల్లో కానీ, లేకపోతే పంచాయతీల్లో కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ, లేకపోతే నేవీ బృందాలు కానీ, లేకపోతే స్వయం సంఘాలలో కానీ, లేకపోతే వాలంటరీ సిస్టంలో కానీ చాలామంది వచ్చి సహాయకులు చేపట్టడం కాకుండా అనుబంధ విభాగ కమిటీలు కూడా వచ్చి ఇక్కడ కుటుంబ ప్రభుత్వం రాగానే అందరికీ సమకూరుస్తున్నారు. వరద బాధితులకు ఎటువంటి లోటు లేకుండా వాళ్ళకి అన్ని విధాలుగా ఈ కుటుంబ ప్రభుత్వం ఆదుకుంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 400 గ్రామాలకు 40 గ్రామాలకి పెదకూరపాడు తరఫున ఇచ్చినందుకు మీ ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో 40 గ్రామాలకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. యథా రాజా తదా ప్రజలాగా ముఖ్యమంత్రి గారు ఎలా కష్టపడుతున్నారో అలాగే ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా కష్టపడి ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నారని చెప్పి ముప్పు గ్రామాలకు కూడా తిరిగి మరి ఎన్నో సేవలు అందిస్తున్నారు భాష్యం ప్రవీణ్ గారు అని జనాలు చెప్పడం చాలా సంతోషం. ఇలాంటి ఎమ్మెల్యేలు తయారవడానికి కారణం మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసే సేవలు కూడా ప్రజలు చాలా హర్షిస్తూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో గతంలో మరి బ్లీచింగ్ కానీ కనీసం ఒక తట్ట మట్టేసిన పరిస్థితి కూడా లేదు పంచాయతీల్లో ఎక్కడా కూడాను. మరి ఈ రోజున ఆయన చూసి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు మళ్ళీ వచ్చాడా పవన్ కళ్యాణ్ గారి లాగా అని జనాలు చాలా ఆయన చేసే ఆంధ్రకేసరి ఆయనకి ఎలాంటి బిరుదు వచ్చినా పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాంటిదే ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి మరి ఈ దేశానికి గ్రామాలే ముఖ్యం కాబట్టి గ్రామాల నుంచే స్టార్ట్ అవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఫండ్ రిలీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం అండి. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న గొప్ప నిర్ణయం అండి ఇది. 40 గ్రామ పంచాయతీలకి 40 లక్షలు పంచడం అనేది చాలా మంచి నిర్ణయం అండి. ఇది ఒక పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమవుతాయండి ఇలాంటి ఐడియాలు కానీ ఇవి కానీ. పల్లెటూళ్ళు గ్రామ పంచాయతీలన్నీ బాగుండాలి అన్న ఆలోచన రావడమే గొప్ప ఇదండి. ఇది మా పవన్ కళ్యాణ్ గారికి చాలా గొప్పగా చెప్పుకుంటామండి ఆయన గురించి. అమరావతి మండలం వైకుంఠపురం గ్రామం, పల్నాడు జిల్లా. నేను మాజీ సర్పంచ్ని. మరి స్థానిక సర్పంచ్, ఇప్పుడు సర్పంచ్ గారు మా ఇట్లరావు గారు మాకు పంచాయతీకి కూటమి గవర్నమెంట్ వచ్చాక చాలా అభివృద్ధి బాగా జరుగుతున్నది. మాకు ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చేసిన సాయం చాలా గొప్ప విషయం. మరి మా భాష్యం ప్రవీణ్ గారు, మా ఎమ్మెల్యే గారు, మరి మాకు ప్రవీణ్ గారు కూడా అన్నదానలుగా ఉండి మా ఎన్నికమాల నుండి బాగా మమ్మల్ని ప్రోత్సహిస్తాడు టీడీపీ పార్టీ తరఫున. మాకంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప పని పంచాయతీలకి ఆయన సొంత నిధులు ఇచ్చారంటే 40 పంచాయతీలకి ఎంత గొప్ప మనస్తత్వం ఉందో అట్లాంటి నాయకుడిని చాలా గౌరవించుకోవాలని అన్ని పంచాయతీల తరఫున ఈ చెక్కులు ఇచ్చిన వాళ్ళందరూ చక్కగా వినియోగించుకొని శానిటేషన్కి కానీ మరి నిధులు కాలువలకు కానీ బాగా వినియోగించుకోవాల్సిందిగా, లైట్లకు కానీ చాలా సర్పంచులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నా. పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తానికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన వంతు సహాయంగా ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 చొప్పున 40 గ్రామాలకి, కూరపాడు నియోజకవర్గంలోని 40 గ్రామాలకి ₹1,00,000 చొప్పున సహాయం చేశారు. ఈ విధంగా సహాయం చేసి పంచాయతీలను బలోపేతం చేసి పంచాయతీల్లో ఉన్న శానిటైజర్ కానీ, సైడ్ కాలువల్లో పూడి తీయటం కానీ ఇలాంటి పనులన్నీ చేసుకోవడానికి ఈయన దాతగా మామూలుగా మనందరికీ ఇచ్చేశారు. ఈ విధంగా
ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా దాతలుంటే ఇలా సహాయం చేసి పంచాయతీలను బలోపేతం చేయాలని కోరుకుంటూ, గత ప్రభుత్వంలో పంచాయతీలో ఉన్న సర్పంచులను నిరుపయోగంగా ఉంచి సర్పంచులకు ఎలాంటి అధికారం లేకుండా ఒక వ్యవస్థను తీసుకొచ్చి అందులో వాలంటరీ వ్యవస్థను పెట్టేసి వాలంటీర్ల చేత పని చేపిస్తూ పంచాయతీలని నిరుపయోగంగా చేశారు. వీధి దీపాలు వేయడానికి కూడా, బీషింగ్ చల్లడానికి కూడా డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడ్డారు ప్రెసిడెంట్లు అంతాను. అదేవిధంగా ఈరోజు వచ్చేసరికి సర్పంచులంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా నిర్ణయాత్మకంగా తీసుకొని ఈ విధంగా సహాయం చేస్తూ ప్రతి పంచాయతీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో గణనీయంగా చేశారు. ఇది మాకు కృతజ్ఞత తెలుపుకుంటూ, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెదకూరపాడు నియోజకవర్గంలో 40 గ్రామాలకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఆయన సొంత రూపాయితోటి ఇవాళ ప్రతి పంచాయతీకి ₹1,00,000 సొంత రూపాయి నిధులుగా ఆయన పంచాయతీ అభివృద్ధి కోసం ఆయన ఈరోజు ప్రతి పంచాయతీకి ₹1,00,000 ఇచ్చినారు. అలాగనే లోగడాలో కూడా పంచాయతీ ఆవిష్టపద్యానికి పంచాయతీ జెండా ఎగరవేసుకుంటానికి కూడా పంచాయతీ ₹10,000 ప్రభుత్వం తరపున మంజూరు చేసినారు. ఈరోజు ఒక సొంత రూపాయి కింద పడితే ₹1 దొరికితేనే తీసుకొని జేబులు వేసుకునే రోజుల్లో ఆయన సొంత రూపాయి ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్రంలోనే 400 పంచాయతీలకి, మా పెదకూరపాడు నియోజకవర్గంలోనే 40 పంచాయతీలకి ₹1,00,000 కాడికి మంజూరు చేసినారు. అలాగనే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఆయన సొంత రూపాయితోటి ఇవాళ పంచాయతీలు బాగు చేయాలని చూస్తున్నారు. అలాగనే మా పెదకూరపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు అదే స్ఫూర్తితోటి మా పెదకూరపాడు నియోజకవర్గంలోనే బాగా మునిగిపోయిన 10 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి ₹10,00,000 మంజూరు చేసినారు. మా ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితోటి మా ఎమ్మెల్యే గారు గ్రామానికి ₹10,00,000 మంజూరు చేశారు. అలాగనే ఈరోజు ఇంతకుముందు పంచాయతీ వైసీపీ గవర్నమెంట్లోనే చాలామంది పంచాయతీలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వంలోనే వాళ్ళ పంచాయతీ ప్రెసిడెంటే ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారితో కలిసికట్టుగా పంచాయతీని అభివృద్ధి చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఇవాళ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అవటం ఏనాడో పంచాయతీలు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచాయతీలు ఏనాడు చేసుకున్న భాగ్యం కింద లెక్క అన్నమాట. గ్రామాలను అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ గారు మంచి స్ఫూర్తితోటి ముందుకు వస్తున్నారు. అలాగనే పెదకూరపాడు నియోజకవర్గాన్ని మా ఎమ్మెల్యే, డైనమిక్ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు కూడా పెదకూరపాడు నియోజకవర్గాన్ని ఉన్న 100 గ్రామాలను అభివృద్ధి చేయాలని ఈరోజు కంకణం కట్టుకొని ఇవాళ మునిగిపోయిన మేజర్ పంచాయతీలకు మునిగిపోయినాటికి ఒక్కో పంచాయతీకి ₹10,00,000 మా ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు కూడా మంజూరు చేశారు. అలాగనే అటు పవన్ కళ్యాణ్ గారికి, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా నియోజకవర్గం ఎమ్మెల్యే, డైనమిక్ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి పంచాయతీల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం, సెలవు తీసుకుంటున్నాను.